గాయత్రి ఏది? ప్రిన్సిపల్ రూమ్ లో ఉంది. యూనివర్సిటీకి ఫస్ట్ వస్తావని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావో లేదో మేం ఎక్స్పెక్ట్ చేసాం. మన యూనివర్సిటీలో ఇంతవరకు ఇన్ని మార్కులతో ఎవ్వరూ పాస్ అయింది లేదు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీకంటే నిన్ను చదివించారు చూడు, వాళ్ళకి ఈ కాలేజ్ థ్యాంక్స్ చెప్పాలి. పేద కుటుంబమే అయినా చెప్తున్నాను, ఎన్ని హై మార్క్స్ తెచ్చుకున్న తర్వాత 5,000 10,000 జీతానికి ఇక్కడే ఉండిపోవడం కంటే శ్రమ అనుకోకుండా కొంచెం డబ్బు ఖర్చు పెట్టి యుఎస్ఏలో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే ఇక్కడ నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది. లేదు, ఇంతవరకు నేను చదివిందే పెద్ద విషయం మేడం. ఇక ముందు నేను మా నాన్నని మా కుటుంబాన్ని కష్టపెట్టి తెలుసుకోలేదు మేడం. ఫారెన్ వెళ్ళడానికి టైం తక్కువగా ఉంది. మీ నాన్నగారితో మాట్లాడి డబ్బు సర్దుబాటు చేయగలరేమో కనుక్కో. మిగిలింది నేను చూసుకుంటాను. నువ్వు ఒక పని చేయి, పక్కనే భద్రాచలం ఉంది, నడిచెళ్ళు. నేను ఇంకొకరిని చూసుకుంటాను. సార్, ఇప్పుడు ఏం చేయమంటారు? ఎన్కౌంటర్, అదొకటే మార్గం. షూట్ చేసే. నీ వల్ల కాకపోతే గవర్నమెంట్ తూటాలేసి నా చేతికివ్వు, నేను షూట్ చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావా? భయపడుతున్నావా? నిర్ణయించుకున్నాను, ఎన్కౌంటర్ చేయడానికి. అమెరికా పంపించడం గురించి మరోసారి ఆలోచించు. నిర్ణయించుకున్నాను, ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. అది కాదు రెడ్డు, చదువుకోవడం కోసం అంత దూరం పంపించాలంటావా? చదువురా, నువ్వు అనుకున్నట్టేమీ కాదు. అందరూ పెడుతున్నారట, తను వెళ్ళకపోతే ఎలా? చదువుకునే అమ్మాయిరా, చదువుకోవాలని ఆశపడింది, ఇంకేం అడగలేదు. ఈ ఎన్కౌంటర్ జరపడం వల్ల మన పని తలకిందులైంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇల్లమ్మైడవే. అయ్యయ్యో, అదేమిటయ్యా, అది నీ ప్రాణం. దేవాలయం లాంటి ఇల్లు అమ్మేస్తావా? సారథి, ఇల్ల మీ డబ్బు తీసుకురా. రెడ్డు, రై, నువ్వు వెళ్ళి నారాయణ రమ్మని చెప్పు. అది కాదు రెడ్డు, నువ్వు ఎందుకైనా నోరు మూసుకొని పోరా. చెప్పింది చెయ్యి, చరిత్ర అడక్కు. పో. ఇదిగో డబ్బు. నువ్వెలాగో సర్దుబాటు చేశానని చెప్పి నీ కూతురికి అమెరికాకు పంపించే ఏర్పాట్లు చెయ్యి. వద్దు రెడ్డు, వద్దు. ఇదిగో వద్దు. తీసుకో తీసుకో నారాయణ. రెడ్డు, ఇవాళ మేము కడుపు నిండా తిండి తింటున్నామంటే అది నువ్వు పెట్టిన కూడే. చాలు రెడ్డు, మా కుటుంబాన్ని నువ్వు చేసిన మేలు చాలు. నారాయణ, అర్థం చేసుకో. గాయత్రి ఆశపడ్డట్టు అమెరికాలోనే చదివితే గొప్పదై తిరిగి వస్తుంది. ఏంటి గొప్ప? అదేం అక్కలేదు. ఇలా చూడు, ఓ ఉలవలంకుని వాడి కూతురు ఏం చదువుకోవాలో అంతకంటే ఈ నారాయణ కూతురు 10 ఇంతలు ఎక్కువే చదువుకుంది. ఇక దానికి ఏ చదువు అక్కలేదు. నిన్ను పెళ్లి చేసుకుని ఎంత వండి పడైతే చాలు. సారథి, నువ్వైనా చెప్పు. తను నాకు చెప్పేదేంటి? ఇలా చూడు, ఈ ఒక్కసారికి నా మాట నువ్వు నా కూతురిని ప్రేమించావు కదా, దాన్ని నువ్వు ఏ గుళ్ళోకో తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. అలా పెళ్లి చేసుకుంటే అడిగా నా కొడుకు ఎవడు అని. కానీ నువ్వు అలా చేసావా? కన్న తండ్రిగా నాకు మర్యాద ఇచ్చావు కదా, నన్ను అర్థం చేసుకో. నీ మేలు మర్చిపోలేను. నా దృష్టిలో నువ్వు దేవుడివి. ఇదిగో తీసుకో, పో. ఎంతెందుకో 10 రూపాయలు పసుపు తాడు తీసుకొస్తాను. నారాయణ, పోలీసుల తుపాకీల్లోని ఒక్కొక్క తూటా మీద నా పేరు రాసుంది. నేను వాటికి బలి కాక తప్పదు. ఈ పరిస్థితుల్లో తాడి కట్టు పెళ్లి చేసుకోవటం ఎలా చేసుకోబట్టావు? మూర్ఖంగా మాట్లాడకు. మర్యాదగా నేను చెప్పేది విను. పో పోరా. రెడ్డి రెడ్డి, నా మాటను. అది అమెరికా వెళ్ళక్కలేదు, అది చదువుకోక్కలేదు. రెడ్డు సారదే, నువ్వైనా చెప్పు. సారదే చెప్పు. రమేష్, నువ్వైనా చెప్పు రమేష్. రెడ్డు రెడ్డు, అది అమెరికా వెళ్ళక్కలేదు. రెడ్డు రెడ్డు, నా మాటను రెడ్డు. రెడ్డు, నా మాట వినిపించుకో. అది అమెరికా వెళ్ళక్కలేదు. రెడ్డు, అది అమెరికా వెళ్ళి ఎవరిని ఉత్తరించక్కర్లేదు. రెడ్డు రెడ్డు, రే చెప్పండి రా. రెడ్డు రెడ్డు, అది అమెరికా వెళ్ళక్కలేదు, అది ఊళ్ళో వెళ్ళక్కలేదు, ఉద్యోగాలు చేయక్కలేదు. రెడ్డు, నా మాటను రే చెప్పండి రా. నేర్పుతుంటే నేర్చుకుంటా కన్నె భామ చిన్నవాడి.